అదేమిటనగా ఆ యొక్క షావుకారుడు కూడా దాంతో తీర్థయాత్ర చేస్తూ కొంత దూరం వచ్చిన తర్వాత బలం పట్టించి విశ్రాంతి తీసుకుంటున్నారంట. అప్పుడు ఆ సత్యనారాయణ స్వామి వారి ఒక సన్యాసరూపం పొంది ఈ యొక్క షావుకారుడు దగ్గరికి వచ్చి పోయి మీరు ఎవరయ్యా ఏమిటి చూస్తే పెద్ద వ్యాపారస్తులా ఉన్నారు, ఈ పనులో సామాన్లు ఏమిటి, నేను చాలా లేనివాడిని, నాకు కొంత ధనం సహాయం చేయండి అని అడిగేసరికి అప్పుడు షావుకారుడు కూడా ఆయనతో పరిహాసం ఆడించారంట. పరిహాసమాడి పోయి సన్యాసి మా పనులో సామాన్లు లేముందో నీకెందుకు ధనం అభివృద్ధి వచ్చినవా, నీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదా అని చెప్పి ఆయనతో ప్రయాసమాడని ఆయన పంపించేసరికి మీ నోటంలో ఏదైతే వచ్చిందో వాక్యం అదే కాక అని కమలని పడపై జల్లి ఒక జడ్డు దగ్గర కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండేసరికి రాజుగారి రామంతో కూడా తచ్చడాలుగా మారిపోయిందంట. ఇద్దరు కూడా మూర్చిల్లి పడిపోయారు. కొంతసేపు తెలుగు తెచ్చి ఏడుస్తున్నారంట. తర్వాత కూడా ఈ విధంగా మారిపోయిందని చెప్పి ఏడుస్తుండేసరికి అప్పుడు అల్లుడు అన్నాడంట, నాన్న ఏడ్చడం వల్ల ప్రయోజనం లేదు, ఇందాక ఒక సన్యాసి గారు వచ్చారు కదా, ఆయన మానమాత్రంగా దైవాన్ని దంపతులు ఆయన దగ్గర అక్కడ కూర్చున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడితే మన ధనం మనకు తిరిగి లభిస్తుందని చెప్పి ఇద్దరు పరుగురు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయి స్వామి మా అపరాధాన్ని క్షమింపండి, అవివేకంతో మీతో పరిహాసమాడుతుని మమ్మల్ని రక్షింపండి అని చెప్పి ఆ యొక్క పుణ్యానేసరికి ఓరి మీ దైవానికి ఏదో అపరాధం చేశారయ్యా, అందుకే బాధపడుతున్నారు, ఏదైనా సరే మీరు బుద్ధిగా పెరగని చెప్పి ఆ కమల మీద పడ మీద వెళ్ళి ఆయన దృశ్యమయ్యారంట. అప్పుడు ఎక్కడైనా అక్కడ ఉండేసరికి ఆ పడమెక్కి స్వగ్రామం చేరుకున్నారంట. షావుకారు అల్లుడు ఇద్దరు కూడా మనం ఒడ్డుకు పట్టించి ఒక్కొక్క సామాగ్రి ఒడ్డుకు పట్టి తీసుకున్నారంట. ఒక దూతను ఇంటికి పంపించారంట. మేము వచ్చామని రాకని ఇంటి దగ్గర తెలిపిరమ్మని ఒక దూతను పంపించేసరికి ఆ దూత ఇంటికి వచ్చి గౌరవించిన సమయానికి ఇంటి దగ్గర తల్లి కూతురు ఇద్దరు కూడా సత్యనారాయణ చేస్తున్నారంట. ఆ దూత వచ్చి గౌరవించి చెరుపుడు అయ్యగారు వచ్చారండి, మిమ్మల్ని వెంటనే పడవద్దకు రమ్మన్నారని గౌరవించి వెళ్ళిపోయారు. ఇప్పుడు చాలా తల్లి కూతురికి కూడా చాలా సంతోషించి ఆ చేసేది ఉదాహరణ మధ్యలో తల్లి లేచిపోయిందంట. అమ్మాయి నేను వ్రతం పూర్తి చేసిరామా, నేను పడవద్దకు వెళ్తున్నాను అని చెప్పి ఆ యొక్క కుమార్తె చేసే వ్రతాన్ని మధ్యలో వేసుకుని కుమార్తె కాబట్టి చెప్పి వెళ్ళిపోయింది. ఆ కుమార్తె కూడా తన భర్త తన తండ్రి వచ్చిన ఆనందంలో కూడా చానాలైతే వెళ్ళి ఎప్పుడు తిరిగి వచ్చారో ఆనందంలో వ్రతాన్ని మనస్ఫూర్తిగా చేసుకోలేదంట. అందుకే ప్రసాదం పెట్టింది కానీ దాన్ని తీసుకోవడం మర్చిపోయింది. పంచామృతాలు తీర్థం తీసుకోకుండా వెళ్ళిపోయేసరికి అప్పుడు నావతో సహా అల్లుడిని నదిలోనే ముంచి వేశారంట స్వామివారు. అంతకంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చూస్తుండగానే నది ఒడ్డున నాగ ముడిపోవడం ఆశ్చర్యం కురిగేసరికి అప్పుడు ఆ కుమార్తె ఆ యొక్క తన భర్త ముడిపోవడం చూసి నా భర్త లేని జీవితం నాకు వద్దని ఆమె కూడా నదిలో దూకేస్తుండగా అప్పుడు ఆకాశానికి ఒక వాక్యం ఉందండి, కుమార్తెని కళావతి సత్యనారాయణ వ్రతాన్ని పరిపూర్తి కావాలని వచ్చింది, అందుకే దుస్సంగం జరిగింది, ఇంటికి వెళ్ళి వ్రతాన్ని పూర్తి చేస్తూ వస్తే కూడా సవిస్తరంగా ఉంటుందని చెప్పేసరికి కుమార్తె ఇంటికి వెళ్ళి పరుగుని వెళ్ళి స్వామిని నమస్కారం చేసుకుని స్వామి అవివేకంతో ఆ యొక్క అపరాధం చేశాను స్వామి అని చెప్పి స్వామివారి యొక్క దగ్గర వ్రతాన్ని పరిపూర్తి కావించి సత్యనారాయణ ప్రసాదం పంచామృతాలు తీర్థం తీసుకొచ్చిందంట. వచ్చేసరికి అప్పుడు ఆ యొక్క నామతో రాజుడు బయట తేలి ఉన్నారంట. నది ఒడ్డునే వ్రతం చేసుకుంటూ బ్రతికున్నంతకాలం వ్రతం చేస్తూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వదిలారంట. సమాజం సత్యనారాయణ స్వామి గోవిందా.